ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహావిష్ణువుకి గుర్రపు తలకాయ ఎందుకని అమర్చవలసి వచ్చిందో మీకు తెలుసా? తెలియాలి అంటే తప్పకుండా ఈ వీడియోని వీక్షించండి. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు అందరికీ కూడా శ్రీ హయగ్రీవ జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజున వేదరక్షకుడు సకల కళా నిలయుడు అయినటువంటి శ్రీ హయగ్రీవుడి యొక్క అవతార రహస్యాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. సమస్త విద్యలకు అధిపతి అండి శ్రీ హయగ్రీవ స్వామి. సనాతన హిందూ ధర్మంలో సమస్త వేదాలు, వేదాంగాలు, సమస్త విద్యలు, జ్ఞానం, బుద్ధికి అధిపతిగా కొలవబడేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అత్యంత విశిష్టమైనటువంటి ప్రఖ్యాతి వహించినటువంటి గుర్రపు తల మానవ శరీరం ఉన్నటువంటి దివ్య స్వరూపమే శ్రీ హయగ్రీవ స్వామి. ఆ స్వామి అవతరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి తిథే హయగ్రీవ జయంతి. మన హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి, రాఖీ పౌర్ణమని, జంఝాల పౌర్ణమని, ఉపాకర్మా దినమని అనేక పేర్లతోటి మనం చెప్పుకుంటున్నాం. ఇవాళ ఉదయం ఒక వీడియో చేశాను ఈ ఉపాకర్మ గురించి, అలాగే రాఖీ పౌర్ణమి ఎలా జరుపుకోవాలి, పురాణాల్లో ఎలా దీని గురించి చెప్పారు అనే విషయాలన్నీ కూడా ఒక 24-25 నిమిషాల్లో పంచుకునే ప్రయత్నం చేశాను. అయితే ఇదే రోజు ఈ 3వ కార్యక్రమం హయగ్రీవ జయంతి. ఇది కూడా ఆ వీడియోలో చెప్పుండొచ్చు, కానీ వీడియో నిడివి ఎక్కువైపోతుంది అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఒక విడిగా వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ పౌర్ణమి రోజు, శ్రావణ శుక్ల పౌర్ణమి రోజు హయగ్రీవ జయంతిని వైష్ణవ సంప్రదాయంలో, విద్యారంగంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారండి. అంటే గురు శిష్య పరంపరలో కూడా బాగా జరుపుకుంటారు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి నుండి మధువు, కైటభుడు అనేటువంటి రాక్షసులు ఒక పురాణంలో, మరొక పురాణంలో సోమకాసురుడు దొంగిలించి సముద్ర గర్భంలో దాచిపెట్టినటువంటి 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం, ఈ 4 వేదాలని రక్షించి ఆ సోమకాసురుణ్ణి సంహరించి మళ్ళీ బ్రహ్మదేవుడికి వేద విజ్ఞానాన్ని ఉపదేశించడానికి శ్రీమన్నారాయణుడు ఈ శ్వేతవర్ణ అశ్వముఖ అవతారాన్ని ధరించాడండి. తెల్లటి గుర్రం ఇది. భారతీయ జ్ఞాన సంప్రదాయంలో జ్ఞాన సముపార్జనకి, అలాగే ఏకాగ్రతకి, విద్యలో విజయాలు పొందడానికి హయగ్రీవ స్వామి యొక్క ఉపాసనకి అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత ఉందండి. అందుకనే మనం ప్రార్థనలో చెప్పుకున్నాం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అనేటువంటి ప్రసిద్ధమైన శ్లోకంతో నిత్యము విద్యార్థులు, పండితులు హయగ్రీవ స్వామి వారిని స్మరించుకుంటారండి. జ్ఞాన సరస్వతి దేవికే గురువుగా పరిగణించబడేటటువంటి ఈ హయగ్రీవ స్వామి లలితా సహస్రనామ స్తోత్రాన్ని అగస్త్యుడు లోపాముద్రాదేవికి ఉపదేశించినటువంటి గొప్ప గురుస్వరూపం అండి.
ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఉపనయన సంస్కారం పొందినటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా, బ్రాహ్మణులు అంటే కేవలం ఉపనయన సంస్కారం ఒక్క బ్రాహ్మణులకే ఉంటుందని కాదండి. ద్విజులు అన్నారు, అందుకనే ఒక పదం. అంటే 2 జన్మలు కలిగిన వాళ్ళు. మొదటి జన్మ ఉపనయన సంస్కారానికి ముందర ఉండేది. ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత 2వ జన్మను స్వీకరించినట్టు. అందుకనే ద్విజులు అంటారు. వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు వీళ్ళందరికీ కూడా ఉపనయన సంస్కారం అనేది ఉన్నదండి. 16 సంస్కారాల్లో ఉపనయన సంస్కారం ఉంది. గాయత్రి మంత్ర ఉపదేశం కూడా వీళ్ళకి ఉంటుంది. అటువంటి ఉపనయన సంస్కారాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా పాత జంజ్యాన్ని మార్చుకోవాలి. నూతన యజ్ఞోపవీతాన్ని ధరించేటటువంటి ఉపాకర్మ అంటే గాయత్రి ఆరాధన, అలాగే వేదాధ్యయన ప్రారంభ వేడుకలు ఈ హయగ్రీవ జయంతితోటి ముడిపడి ఉన్నాయండి. తిరుమల తిరుపతి దేవస్థానం, అలాగే తమిళనాడులో శ్రీరంగం, కాంచీపురం, మైసూరు, ఆ మైసూరులో ఉండే పరకాల మఠం, అలాగే నంగనల్లూరులో ఉండేటటువంటి హయగ్రీవుడి యొక్క ఆలయం, చెన్నైలో ఉందండి నంగనల్లూరు. శ్రావణ పౌర్ణమి రోజు విశేషమైనటువంటి పంచామృతాభిషేకాలు, హయగ్రీవ హోమాలు, అలాగే విద్యార్థులకి విద్యా సామాగ్రి, పూజా ప్రసాద పంపిణీ కూడా జరిపిస్తారు. ఈ సమగ్రమైనటువంటి ఈ ప్రవచనంలో హయగ్రీవ జయంతి, హయగ్రీవుడి యొక్క ఆవిర్భావం, ఆ పురాణ గాథ, వేద రక్షణ, దాని యొక్క చారిత్రక నేపథ్యం, లలితా సహస్రాల యొక్క ఉపదేశం, హయగ్రీవుడి యొక్క మంత్రాలు, శ్లోకాలు, పూజా విధానం, సామాజిక విద్యా విలువలు, అలాగే సుస్థిరమైన జ్ఞాన నిబంధనలకు సంబంధించినటువంటి సంపూర్ణమైన వాస్తవాల సమాచారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను కూడా మీతో యావశక్తి ప్రయత్నించి నేను పెద్దల వల్ల విన్న విషయాలని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మొదట హయగ్రీవుడి యొక్క ఉత్పత్తి, ఆయన యొక్క అవతారం శ్రీమద్భాగవతంలో ఉన్నది, దేవీ భాగవతంలో కూడా ఉన్నది. అలాగే విష్ణు పురాణంలో, విష్ణు ధర్మోత్తర పురాణంలో శ్రీ హయగ్రీవ స్వామి యొక్క అవతార విశేషాలు వ్యాసుల వారు విపులంగా చెప్పారు. గతంలో మనం దేవీ భాగవతాన్ని 45 గంటల పాటు చెప్పుకున్నాం మన ఛానల్లోనే, సుమారుగా ఒక 90 ఎపిసోడ్లలో. ఆ దివ్యమైన అవతార చరిత్ర నేపథ్యాన్ని ఇప్పుడు మనం అవలోకించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట వేదాల అపహరణ. వేదాలు అనేది పుస్తకాల రూపంలో ఉంటే ఆ పుస్తకాలు కట్టకట్టుకొని వెళ్ళిపోయినాడు, ఇది కాదండి. వేదం అనేది జ్ఞానం, అపౌరుషేయమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అపహరించాడు వాడు తపశ్శక్తివంతుడు, ఆ రాక్షసుడు సోమకాసురుడు. కాబట్టి వాడు చేయగలిగాడు. సృష్టి ప్రారంభ సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించాడు బ్రహ్మదేవుడు. ఆయనకి వేద విజ్ఞానాన్ని అనుగ్రహించాడు శ్రీ మహావిష్ణువు. ఆ వేద విజ్ఞానంతో సృష్టి కార్యాన్ని ప్రారంభించే సమయంలో విష్ణువు చెవి యొక్క గులిమి నుండి పుట్టారు 2 రాక్షసులు, కర్ణమలము అంటారు. మధువు, కైటభుడు. ఒకడు అహంకారం, ఒకడు మమకారం. ఈ భయంకరమైన రాక్షసులు ఈ వేద విద్యా జ్ఞానాన్ని అపహరించి పాతాళ లోకంలోకి వెళ్ళిపోయారు, సముద్రంలోకి. అప్పుడు ఎప్పుడైతే వేద విజ్ఞానం లుప్తమైపోయిందో జ్ఞానాన్ని కోల్పోయినాడు బ్రహ్మదేవుడు. సృష్టిని కొనసాగించలేక నిస్సహాయుడైపోయి శ్రీమన్నారాయణుణ్ణి శరణు వేడుకున్నాడు. అంటే ఎవరైతే తనకు వేద విజ్ఞానాన్ని ఇచ్చాడో ఆ వేదమయుడైనటువంటి వేదమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి శరణు వేడుకున్నాడు. విష్ణువు ఒక నిర్మలమైనటువంటి శుద్ధమైనటువంటి స్ఫటిక సంకాశమైనటువంటి ఒక తెల్లటి శరీరంతో, తెల్లటి గుర్రపు ముఖంతో,
ఒక దివ్యమైన తేజస్సుతోటి అవతరించాడు. సామవేద గానం ఒక ఆ గుర్రపు యొక్క సకిలింత అని చెప్పారు. అంటే గుర్రం సకిలిస్తే ఏ శబ్దం వస్తుందో ఆ శబ్దం సామవేద గానానికి ఉన్నది అని. అప్పుడు హయగ్రీవ స్వామి పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. ఈ మధుకైటబులను సంహరించాడు. అపహరించిన సమస్త వేద వాంగ్మయాన్ని సురక్షితంగా శ్రావణ పౌర్ణమి రోజు మళ్ళా బ్రహ్మదేవుడికి ప్రసాదించి ఆ వేద జ్ఞానాన్ని ఆయనలో నిక్షిప్తం చేసి మళ్ళీ సృష్టి కార్యం జరిగేటట్లుగా చేశాడు. అయితే హయగ్రీవ స్వామి యొక్క దివ్య స్వరూపం ఎలా ఉంటుంది? ఆగమశాస్త్రాలు అంటే దేవాలయాలలో పూజలు చేసే శాస్త్రాన్ని ఆగమశాస్త్రం అంటారు. పూజలు, అభిషేకాలు ఇవన్నీ. ఆ శాస్త్రం ప్రకారం శ్రీ హయగ్రీవ స్వామి యొక్క రూపం సంపూర్ణమైన విజ్ఞానానికి, ప్రశాంతతకి, అలాగే సాత్వికమైనటువంటి గుణాలకి ప్రతీకగా ఉంటుందని. ఆ రూప వివరణ వర్ణన మనం ఒక్కసారి అవలోకిద్దాం. శ్వేత స్ఫటిక వర్ణము అన్నారు. శ్వేత అంటే తెల్లటి. పరమశివుడు కూడా శుద్ధ స్ఫటిక సంకాశుడేనండి. తెల్లటి శరీరం. తెల్లటి శరీరం కాబట్టే ఆ గొంతు కింద నల్లటి మచ్చ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పాలసముద్రపు నురుగులాగా, నిర్మలమైనటువంటి స్ఫటికంలాగా ప్రకాశించేటటువంటి తెల్లటి దేహఛాయ కలిగి ఉంటాడు. ఇది పరిశుద్ధమైనటువంటి జ్ఞానానికి, సత్వగుణానికి సంకేతంగా చెప్తారండి. 4 చేతులు ఉంటాయి. చతుర్భుజుడు అంటాం కదా. ఈ హయగ్రీవ స్వామికి 4 చేతులు ఉన్నాయి. పై 2 చేతుల్లో శంఖము, చక్రము ధరించి ఉంటాడు. అంటే దుష్ట శిక్షణ కోసం ఉంటాడు. వేద రక్షించటానికి ఈ రూపం ఉన్నది అని. అలాగే జ్ఞానముద్ర, అలాగే పుస్తకం. క్రింద ఉండేటటువంటి చేతిలో సమస్త జ్ఞానానికి ప్రతీక అయినటువంటి చిన్ముద్ర ధరించి ఉంటాడు. అంటే జ్ఞానముద్ర. ఎడమ చేతిలో వేదాలైనటువంటి తాళపత్ర గ్రంథాలు పెట్టుకొని ఉంటాడు. తాళపత్ర గ్రంథాలు, వేదాలు. ఇక లక్ష్మీ హయగ్రీవ రూపం ఏమిటి అంటే, స్వామి యొక్క ఎడమ తొడ మీద సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉండేటటువంటి లక్ష్మీ హయగ్రీవ స్వరూపం ఆరాధించటం వల్ల విద్యలతో పాటు సమస్త సంపదలని, ఐశ్వర్యాన్ని అనుగ్రహించేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి, దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి స్వరూపం. లలితా సహస్రనామ ఉపదేశం ఎలా జరిగింది అగస్త్యుల వారికి అన్నప్పుడు బ్రహ్మాండ పురాణంలోకి వెళ్ళాలి మనం. అందులో లలితోపాఖ్యానం ఉన్నది. అందులో జగన్మాత లలితా త్రిపుర సుందరి యొక్క అత్యంత పరమ పవిత్రమైనటువంటి రహస్యమైనటువంటి సహస్రనామాలు. రహస్యం అంటే ఎవరికీ చెప్పకూడనివని కాదండి అర్థం. ప్రతి నామానికి వెనకాతల ఒక నిగూఢమైనటువంటి అర్థం ఉంటుంది. బాహ్యార్థం వేరే, వాచ్యార్థం వేరే, అంతరార్థం వేరే ఉంటుంది. అవి రహస్యనామాలు. సహస్రం లోకానికి అందించినటువంటి గురువు శ్రీ హయగ్రీవుల వారు. ఆ పవిత్ర ఘట్టం కూడా మనం ఒక్కసారి స్మరించుకుందాం. అగస్త్య మహర్షి ప్రార్థించాడు. అగస్త్యుల వారు కాశీలో ఉండేవాడు. భార్యా సమేతుడై ఒక ఉద్యానవనాన్ని పెంచుకుంటూ అందులో ఉండే పూలని విశ్వనాథుడికి సమర్పిస్తూ ఆనందంగా గడుపుతూ ఉన్నటువంటి సందర్భంలో వింధ్యపర్వతానికి, మేరు పర్వతానికి తగాదా వచ్చింది. వింధ్యపర్వతం తెగ పెరిగిపోయింది. సూర్యగమనం ఆగిపోయింది. అప్పుడు దేవతలు, ఋషులు అందరూ కూడా బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తే, బ్రహ్మ దీనికి సామర్థ్యం కలిగిన వాడు అగస్త్యుడయ్యా, ఆయన దగ్గరకు వెళ్ళండి అంటే ఆయన్ని ప్రార్థిస్తే అగస్త్యుడు లోపాముద్ర సహితుడై దక్షిణాపథానికి వస్తూ ఉంటే ఆ కొండ విపరీతంగా పెరిగిపోయి ఉన్నదిగా వింధ్యపర్వతం. ఈ మహర్షిని చూసి గడగడ ఉనికి తగ్గి మానవ రూపాన్ని ధరించి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఓ వింధ్యా, బాగున్నావా?
నేను మళ్ళీ ఈ వైపు వచ్చే వరకు ఇదే విధంగా తగ్గి వంగి ఉండు అని ఆదేశించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ రాలేదండి. ఎంతో విశ్వనాథ భక్తుడు అయినా కూడా లోకోపకారం కోసం అగస్త్యుల వారు దక్షిణాపథానికి వచ్చారు. అలా వచ్చినటువంటి అగస్త్యుల వారు కాంచీపురంలో ఘోరమైన తపస్సు చేసి జగన్మాత యొక్క అనుగ్రహానికి ఎలా పాత్రుడు కావాలో ఆలోచిస్తూ ఉన్న సందర్భంలో ఆయనకి తట్టింది. సమస్త విద్యలకి అధిదేవం హయగ్రీవుడున్నాడు కదా, అందుకని హయగ్రీవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు హయగ్రీవ స్వామి ప్రత్యక్షమైనాడు. వసిన్యాది వాగ్దేవతలు రచించినటువంటి అత్యున్నతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి 1000 రహస్యనామాలు ఉన్నాయి. అదే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. లలితా త్రిశతి అంటే 300 శ్లోకాలతోటి లలితా త్రిశతి. ఈ రెండు కూడా అగస్త్యుల వారికి తానే గురువై ఉపదేశించాడు హయగ్రీవ స్వామి. అందుకనే శ్రీ విద్యోపాసనకి మూల గురువు అంటారు ఈయన్ని. శాక్తేయ సంప్రదాయంలో శ్రీచక్రార్చన మరియు శ్రీ విద్య ఈ రెండింటి యొక్క రహస్యాలనికి లోకానికి అందించినటువంటి పరమ గురువుగా హయగ్రీవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాం. అయితే ఈ హయగ్రీవి జయంతి రోజునే భారతదేశ వ్యాప్తంగా బ్రాహ్మణులు, వైదిక సమాజం అందరూ కూడా ఉపాకర్మని ఎందుకు నిర్వహిస్తారో మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఉపాకర్మ అంటే గాయత్రి ఆరాధన, అలాగే వేదాధ్యయనాన్ని మళ్ళీ పునఃప్రారంభించటం అని. ప్రాచీన గురుకులంలో శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవ జయంతి పూజతోనే నూతన విద్యా సంవత్సరం వేదాధ్యయనము అధికారంగా ప్రారంభం చేసేవాళ్ళు. అలాగే గత సంవత్సరంలో జరిగినటువంటి దోషాలు, అజ్ఞానం వల్ల కానీ అహంకారం వల్ల కానీ చేసినటువంటి దోషాలు తొలగిపోయి నూతనమైన తేజస్సు కలగడానికి పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి గాయత్రీ జపాన్ని మొదలుపెట్టాలి. నేను కూడా ఇవాళ శాస్త్రోక్తంగా చక్కగా ఆ మంత్రాలన్నీ కూడా చదువుకొని నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి పాత యజ్ఞోపవీతాన్ని, జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసర్జించాను. అదే తమిళంలో వాళ్ళైతే ఆవణి ఆవిట్టం అంటారండి వాళ్ళు. అంటే మా అమ్మగారు తమిళులు కాబట్టి మాకు ఆ విషయాలు కూడా కొన్ని పెద్దల వల్ల నేను నేర్చుకున్నాను. తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాల్లో ఆవణి ఆవట్టం అని పిలుస్తారండి. ఈ రోజున హయగ్రీవ స్వామికి, ఋషులకి తర్పణాలు అర్పిస్తారు వాళ్ళు. అసలు ఈ హయగ్రీవ స్వామికి ఎలా పూజ చేయాలి, ఆయనకి ఏం నైవేద్యం పెట్టాలి అన్నప్పుడు హయగ్రీవ జయంతి రోజు ముఖ్యంగా విద్యార్థులు, ఉపనయన సంస్కారం పొందిన వాళ్ళంతా కూడా, అంతేకాదు జ్ఞానాన్ని సముపార్జించాలి అని సాధన చేసే సాధకులు భక్తి శ్రద్ధలతోటి హయగ్రీవ స్వామిని ఆరాధించాలి. తెల్లటి వస్త్రాలు ధరించాలి. చూడండి, మనం కూడా పూజ చేసేటప్పుడు తెల్లటి వస్త్రాలు ధరించి, స్వామికి కూడా శ్వేత వస్త్రాలు సమర్పించి, తెల్ల తామర పూలు, తెల్లటి మందారములు, మల్లెపూలు, సంపెంగలతోటి పూజ చేయాలి. అలాగే హయగ్రీవ స్వామి వారికి సుగంధభరితమైనటువంటి పచ్చి యాలకులు, మనం పరవాణంలో వేసుకుంటాం యాలక్కాయలు, ఆ యాలకులతో చేసినటువంటి దండను సమర్పించడం అత్యంత విశేష ఫలప్రదంగా శాస్త్రం చెబుతోందండి. అలాగే నైవేద్యం ఏం పెట్టాలి అన్నప్పుడు పచ్చి శనగపప్పు, బెల్లం, కొబ్బరి ముక్కలు, నెయ్యి, యాలకుల పొడితో కలిపి తయారు చేసినటువంటి హయగ్రీవ బండి అంటారు, లేదా హయగ్రీవ మద్ది ముద్ద స్వామికి అత్యంత ప్రియమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి ప్రసాదం అండి. అంతేకాదండి, విద్యార్థులైతే అలాగే అధ్యయన సంపన్నులైన వాళ్ళందరూ కూడా తమ యొక్క పాఠ్య పుస్తకాలు, అలాగే పరీక్షలకు ఉపకరించేటటువంటి పరికరాలు హయగ్రీవ స్వామి యొక్క పాదాల దగ్గర ఉంచి
విద్యాభివృద్ధి కోసం ప్రార్థించాలి. శక్తివంతమైన హయగ్రీవ స్తోత్రాలు ఉన్నాయండి. హయగ్రీవ జయంతి రోజు తప్పకుండా పఠించాల్సినటువంటి శ్లోకాలు. మొట్టమొదటిది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అంటే జ్ఞానానంద స్వరూపుడు, నిర్మలమైనటువంటి స్ఫటికంలాగా ప్రకాశించేటటువంటి వాడు, సమస్త విద్యలకి ఆధారభూతుడైనటువంటి శ్రీ హయగ్రీవ స్వామివారికి నా నమస్కారములు అని. మరి మంత్రం ఏంటి? గాయత్రీ మంత్రం. ప్రతి దేవతకి ఒక గాయత్రీ మంత్రం ఉంటుంది. ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఇది అలాగే వేదాంత దేశికులు చేసినటువంటి హయగ్రీవ స్తోత్రం. ఈ వేదాంత దేశికుల గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. ఇంకా మన ఛానల్లో ప్రసారం కాలేదు. వీలు వెంట ప్రసారం చేస్తారు మన అక్కునూరి వారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యుడైనటువంటి శ్రీ వేదాంత దేశికులు తిరువహీంద్రపురంలో హయగ్రీవుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకున్నాడు. ఆయన రచించినటువంటి 33 శ్లోకాల హయగ్రీవ స్తోత్రం పఠించడం వల్ల కూడా వాక్శుద్ధి, వాక్సిద్ధి, వాక్కులో శుద్ధి, వాళ్ళు చెప్పిన చేసిన పనులన్నీ నెరవేరుతాయి. వాక్సిద్ధి, జ్ఞాపక శక్తి, ఇవన్నీ కూడా లభిస్తాయి. అయితే మన భారతదేశంలో హయగ్రీవ స్వామి వారు స్వయంభూగా వెలిసినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కొన్ని ఉన్నాయండి. ఆ క్షేత్రాల గురించి మనం స్మరించుకుంటే ఎప్పుడైనా మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. శ్రీ హయగ్రీవ మాధవ ఆలయం హజో అస్సాంలో ఉందండి. అస్సాం రాష్ట్రంలో గౌహతి సమీపంలో మణికూట పర్వతం మీద ఉన్నటువంటి ఈ ప్రాచీనమైన ఆలయం అత్యంత పవిత్ర క్షేత్రం అండి. ఇక్కడ హిందువులు, బౌద్ధులు అందరూ కూడా హయగ్రీవ స్వామి వారిని పూజిస్తారు. మైసూరులో పరకాల మఠం ఉంది. శ్రీ రామానుజార్య సంప్రదాయానికి చెందినటువంటి అత్యంత ప్రాచీనమైన మఠం ఇది. ఇక్కడ లక్ష్మీ హయగ్రీవ స్వామి మఠ ప్రధాన ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక నంగనల్లూరు చెన్నైలో ఉంది. మౌంట్ స్టేషన్కి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి చెన్నై. విద్యార్థులు పరీక్షల్లో విజయాల కోసం వేలాదిగా దర్శించేటటువంటి ప్రసిద్ధ ఆలయం ఇది. ఇక మన గుంటూరు జిల్లా చేబ్రోలు, బాపట్ల దాటి పొన్నూరు దాటిన పొన్నూరుకి అవతల చేబ్రోలు అనే గ్రామం ఉందండి. రోడ్డు మీదనే చతుర్ముఖ బ్రహ్మతో పాటు హయగ్రీవ స్వామి కూడా కొలువైనటువంటి అరుదైనటువంటి చారిత్రాత్మక క్షేత్రం ఇది. నేను దర్శించాను. మాకు చీరాల నుంచి ఒక 40-45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తమిళనాడులో తిరువహీంద్రపురం వేదాంత దేశిక స్వామివారు ఆయనకి సాక్షాత్కరించినటువంటి ఔషధగిరి పర్వత క్షేత్రం మీద ఉన్నటువంటి ఈ స్వామి. ఇవి ప్రధానమైన ఆలయాలండి. అలాగే తిరుమలలో కూడా మనం మాడ వీధులలో వెళుతూ ఉంటే అక్కడ ఆదివరాహస్వామి యొక్క దేవాలయాన్ని దర్శించుకొని మనం గుడికి ప్రదక్షిణంగా వస్తూ ఉంటే ఆ ఎడమవైపు మూల మీద పైకి మెట్ల పైన హయగ్రీవ స్వామి ఆలయం ఉంది. మేము వెళ్ళిన ప్రతిసారి ఈ స్వామిని దర్శించుకొని ఆ స్వామిని కూడా దర్శించుకొని వస్తాం. తిరుమలలో పడమర మాడ వీధిలో అనుకోవచ్చు మూల మీద. అంటే మనం ఖచ్చితంగా చెప్పాలి అంటే వాయువ్య మూలలో ఉంటుంది. తిరుమలలో గుడికి వాయువ్యం దిక్కుగా ఉంటుంది. వెళ్ళినప్పుడు చూడండి తప్పకుండా హయగ్రీవ స్వామి. ఈ హయగ్రీవుడికి శ్రావణ పౌర్ణమి రోజు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారండి. ప్రధాన కార్యక్రమాలు ఏంటంటే
మహాహయగ్రీవ హోమం. దేవాలయాల్లో, వేద పాఠశాలల్లో విద్యా సంపద, మేధాశక్తి అభివృద్ధి కోసం నెయ్యి, తేనె, యాలకులు, దర్భలతోటి విశేషమైన హయగ్రీవ హోమాలు చేస్తారు. తర్వాత రెండోది సామూహిక వేద పారాయణం. వేద పండితుల చేత 4 వేదాలతోటి హవనాలు, ఘనము, జఠ పాఠాలు పఠించడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకి విద్యాప్రసాద పంపిణీ. అంటే ఏమిటి? హయగ్రీవ స్వామి దగ్గర పెట్టి పూజించినటువంటి కలములు, నోటు పుస్తకాలు, అలాగే సరస్వతి లేహ్యం, ఇవన్నీ కూడా చదువుకుండే పిల్లలందరికీ ఉచితంగా పంచుతారు. అయితే విద్యార్థులకి, సమాజానికి ఈ యొక్క హయగ్రీవ జయంతి రోజున అందేటటువంటి అత్యున్నతమైనటువంటి విద్యా విలువలు ఏమిటి అంటే, సమస్త విద్యలకు అధిపతి శ్రీ హయగ్రీవ స్వామి. ఆయన జయంతి ఉత్సవానికి పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, విద్యా వ్యవస్థల్లో ముఖ్యంగా వేదిక సైన్సు, సంస్కృత అధ్యయనం, ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఫిలాసఫీ మరియు కాగ్నిటివ్ స్కిల్స్ అభ్యసించేటటువంటి నవతరం పిల్లలకి ఎంతో ఉన్నతమైనటువంటి విద్యా విలువ ఉందండి, ఎడ్యుకేషన్ వాల్యూ ఉంది. అటువంటి విద్యార్థులకి కేవలం పాఠ్యపుస్తకాలు పట్టి చదివే చదువులకే పరిమితం కాకుండా స్వచ్ఛమైనటువంటి జ్ఞానం, ప్యూర్ నాలెడ్జ్, చదువు మీద ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్, అలాగే విద్యతో పాటు వినయం, గురువుల పట్ల గౌరవం, అలాగే వృత్తిపరమైన క్రమశిక్షణ, ప్రొఫెషనల్ డిసిప్లిన్ ఏ విధంగా అలవర్చుకోవాలో ఈ అధ్యయనం ద్వారా మనం ప్రాక్టికల్గా చెప్పచ్చండి. అయితే ఈ సందర్భంలో మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పి, ఎందుకంటే చిట్ట చివరిదాకా ఎందుకు ఆపానంటే, ఇది కూడా వింటే తప్ప హయగ్రీవ స్వామి అవతారం ఎలా వచ్చింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి పూర్వం ఈ మధుకైటబులతో పోరాటం చేసి 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 విష్ణుమూర్తి బాగా అలసిపోయినాడండి. అలసిపోయినటువంటి విష్ణువు బాగా ఎక్కుబెట్టినటువంటి తన ధనస్సు యొక్క కొమ్ము మీద గడ్డం పెట్టి నిద్రలోకి జారుకున్నాడు. స్వామికి నిద్ర ఏందండి అంటే, ఒక అవతారం రావాలి అంటే ఒక నాటకం, ఒక లీల చేయాలి. అలా జరుగుతూ ఉన్న సందర్భంలో మళ్ళీ ఈ మధుకైటబులు విజృంభించటం, అలాగే సోమకాసురుడు అనేటువంటి వాడు వేద విజ్ఞానాన్ని అపహరించటం, ఇటువంటి విషయాలన్నీ జరిగినప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ విష్ణువు నిద్రపోయే ప్రదేశానికి. ఆయన కూర్చొనే నిద్రపోతున్నాడు. స్వామి గాఢమైన నిద్రలో ఉన్నాడు. నిద్రపోయేవాడిని లేపటం అనేది పరమ పాపం అండి. అందుకని ఎవరికి వాళ్ళు వెనకాడుతూ ఉన్నారు. వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఈ ధనస్సు పెట్టుకొని పడుకున్నాడు కదా, నిద్రపోతున్నాడు కదా గడ్డం కింద, ఈ ధనస్సు యొక్క నారి గనక ఖండిస్తే అది ధనస్సు పైకి లేస్తుంది. ఆ యొక్క అలజడికి విష్ణుమూర్తి మేల్కొంటాడు, మన యొక్క కోరికలు నెరవేరుస్తాడు అని వాళ్ళు అనుకున్నారు. ఎవరు చేయాలి ఈ పని? ఎవ్వరూ సాహసం చేయలే. అప్పుడు ఒక వమ్రి అంటే ఒక చెద పురుగులు కనపడ్డాయి. వాటిని పిలిచి బ్రహ్మ అన్నాడు, మీరు కాస్త ఈ నారి కొరకండి, విష్ణువు మేల్కొంటాడు, అప్పుడు అందరికీ ప్రయోజనం కలుగుతుంది. అంటే ఆ చెద పురుగులు అన్నాయి, నిద్రపోయేవాడిని లేపటం పాపం కదా, మరి మీరు చేయకుండా ఆ పాప కర్మ మాచేత చేయించాలనుకుంటున్నారా మీరు? కాబట్టి ఒకవేళ మీరు బ్రహ్మ సృష్టికర్త కాబట్టి మీరు చెప్పిన పని చెయ్యాలి అంటే మాకేంటి అని అడిగినాయి. ఆ రోజు నుంచే ఉందండి మాకేంటి అని, అంటే లంచం. అప్పుడు బ్రహ్మ అన్నాడు, యజ్ఞం జరిగేటప్పుడు ఆ హోమ ద్రవ్యాలు హోమగుండాల్లో వ్రేల్చే సందర్భంలో కొన్ని కింద పడిపోతాయి. ఆ కింద పడిపోయినవన్నీ కూడా మీకేను, అంటే మీకు కూడా పుణ్యం వస్తుంది
అనగానే ఆ యొక్క చెదపురుగులు మెల్లగా కొరికినాయి. బాగా బిగుసుగా ఉన్నటువంటి ధనస్సు ఒక్కసారి లేచేసరికి ఆ విష్ణుమూర్తి యొక్క తల కాస్త తెగి ఎటో పడిపోయింది. ఇదంతా లేలండి. అప్పుడు శివుడు వచ్చాడు అక్కడికి. అయ్యయ్యో, ఈ విధంగా జరిగిందే అని వాళ్ళు బాధపడుతూ ఉంటే ఒక గుర్రపు తలకాయని తెచ్చి ఆ మొండానికి అతికి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేశాడు శంకరుడు. అప్పుడు హయగ్రీవ స్వామి వచ్చాడు మనకి. ఆ హయగ్రీవుడిని అందరూ దేవతలు ప్రార్థిస్తే అందరూ కలిసి ఆయనకి పూజలు చేస్తే, స్తోత్రాలు చేస్తే ఆ సోమకాసురుణ్ణి వధించి వేదాలు తెచ్చి మళ్ళీ బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. అందుకని వచ్చింది అని ఇది దేవీ భాగవతంలో ఈ కథ మనకి కనిపిస్తుంది. అయితే ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు మన పురాణ వాంగ్మయంలో వేదవ్యాసుల వారు మనకు అనుగ్రహించారు. అందుకని ఈ ఉపాకర్మ చేసుకున్నటువంటి ఈరోజు తప్పకుండా అందరం అధ్యయనం చేయాలి పురాణాలు. ఎందుకంటే అందరికీ వేదం చదివే అవకాశం లేదు, హక్కు కూడా లేదు. కాబట్టి చదవలేని వాళ్ళు కనీసం ఈ పురాణ కథలైనా వింటే కూడా అంతటి పుణ్యం స్వామి అనుగ్రహిస్తాడు అని నేను మరొక్కసారి మనవి చేసుకుంటూ ఆ లక్ష్మీ సహితుడైనటువంటి హయగ్రీవ స్వామి యొక్క దివ్యానుగ్రహం మనందరి మీద ఉండాలి అని మరొక్కసారి ప్రార్థిస్తూ, వింటున్న మీకు, ఈ చెప్పినటువంటి నాకు, తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసిన మన అక్కునూరి వారికి దివ్యానుగ్రహాలు కలగాలి అని మరొక్కసారి వినమ్రపూర్వకంగా స్వామి యొక్క పాదాలు బట్టి ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం.